పథకం మేమేదో ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారము ఈరోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తారు, అనేక పథకాలలో మార్పులు చేస్తూ ఉన్నాం. జిఎస్టీ తీసుకుంటే కూడా పన్నుల విధానంలో మార్పు తీసుకొచ్చాం, బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మార్పులు తీసుకొచ్చాం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం కోసం మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి పేద ప్రజలకు మేలు చేరేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రాలకు అదనపు భారం పడుతుందని, అదనపు భారం వేయడమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అదనపు భారం మోస్తా ఉంది. ఈ సంవత్సరము 17,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వము లాస్ట్ ఇయర్తో పోల్చి చూసినట్లయితే అదనంగా ఖర్చు చేయబోతుందన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం.